వా వా ఏ చాలే హాయ్, ఈ రోజు మళ్ళీ మేము కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసామండి. అదేంటంటే ఏంటా పిజ్జా ఛాలెంజ్. పిజ్జా ఛాలెంజ్. మా చెల్లెలు మార్గరిటా పిజ్జా అంట, అదేదో పెట్టుకుంది. నేను చికెన్ పిజ్జా పిజ్జా హట్ నుంచి పెట్టుకున్నాం. మీరు చాలా ఛాలెంజ్లు చేయమని అడిగారు. పావ్ బాజీలు ఇంకా ఏదేదో చెప్పారు, ఫిష్ పుల్స్లు, అవన్నీ 1 by 1 చేస్తాం. ఈ రోజు అయితే పిజ్జా ఛాలెంజ్ చేస్తున్నాము. ఒక్కసారే తిన్నాం మేము పిజ్జా, అప్పుడు నచ్చింది. నెక్స్ట్ టైం పెట్టుకున్నప్పుడు అసలు నచ్చలేదు. మళ్ళీ ఇప్పుడే ఛాలెంజ్ కోసం చేస్తున్నాం. మరి ఇది ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ ఎవరు తింటారో మరి. మా ఇద్దరిలో పనిష్మెంట్లు కూడా ఉంటాయి కదా. ఉంటాయి, పనిష్మెంట్లు ఉంటాయి అన్నమాట. పిజ్జా ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఏదో చిన్నగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వీడియోస్ చేయాలని చెప్పి మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాం. పిజ్జా చూసేద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్న పిజ్జా అన్నమాట. చికెన్ పిజ్జా అంట. ఇది ఇలా ఉంది. ఏంటో ఒక 5-6 ముక్కలు చికెన్ ముక్కలు ఇలా ఉన్నాయి, మిల్ మేకర్ ముక్కల్లాగా. ఇది నేను ఆర్డర్ పెట్టుకున్న పిజ్జా, మార్గరిటా పిజ్జా అన్నమాట. ఇందులో అయితే 2 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది చిల్లీ ఫ్లేక్స్ అంట, ఇంకొకటి ఆరిగానో ఇస్తారు కదా, కానీ ఇటాలియన్ సీజనింగ్ అంట. ఇది ఇచ్చారు. ఇవి వేసేసుకున్నాం. అంటే వేసుకోవాలంటే అందరూ వేసుకుంటారు కదా, అందుకే మేము కూడా వేసుకుంటాం. ఎండిపోయిన పిజ్జాలా ఉంది ఇది. వేసేసుకున్నాం. వాళ్ళు ఇచ్చారు, మనం వేసుకుంటున్నాం. అది ఎలా ఉన్నదన్న తర్వాత సంగతి తర్వాత. అయ్యో ఏంటి ఇది గ్రీన్ ఉంది. వేసేసుకున్నాం మొత్తం. ఈ మొత్తానికి వాళ్ళు ఇచ్చిన అవన్నీ చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్ అంటే వేసేసుకున్నాం. స్టార్ట్ చేసేద్దామా? దానిలో టాపింగ్స్ ఏం లేవు. టాపింగ్స్ ఏం లేవు, చీజ్ పెట్టుకుంది. మరి టాపింగ్స్ ఎలా వస్తాయి? స్టార్ట్. చికెన్ అనేది చికెన్ లానే ఉంది. టమాటా ముక్కలు అయ్యి టేస్ట్ గీస్ట్ ఏం తెలియదు. ఇట్లా దెబ్బలెట్లా ఉంది. బాగుంది టేస్ట్. బెడ్ సేమ్ దెబ్బరొట్లానే ఉంది. వెన్నపరొట్టు మీద ఇస్తారేమో 4-5 ముక్కల. నా పిజ్జా పెద్దగా ఉంది. అందరూ పిజ్జా సేమ్. నేను చూడటం టేస్ట్ కనపడుతుంది. మొత్తం చీజే ఉంది, కింద మొత్తం బన్ను ముక్కే ఉంది. ఇదంతా బన్ ముక్కే, పైన ఒక 4 పీసులు వేసి 2 పిజ్జాలు 370. దెబ్బరొట్టా ఇంగ్లీష్ దెబ్బరొట్టా. ఓడిపోయిన పనిష్మెంట్ ఉంటుంది.
చికెన్ అంట వాళ్ళు చెప్పారు మనం తింటున్నాం. బాబాయ్ గొంతు తిరగట్లా. ఆస్వాదిస్తుంది. ఛాలెంజ్ లో తినట్లా, అంత టేస్ట్ ఉందా? మాట్లాడు అంటుంది, నవ్వడానికి కష్టంగా ఉంది. మరి తెలియదు చిన్న పిజ్జా, నా పెద్ద పిజ్జా, నేను ఫాస్ట్ గా తినేస్తున్నాను. స్వతంత్రంగా పలా సోసోగా ఉంది. అంత పెద్ద రోజు తినే పిజ్జా అయితే కాదు. దీంట్లో ఈ ముక్కలను తినలేను నేను. లాస్ట్ బైట్. మొత్తానికి సక్సెస్ఫుల్ గా 3 ఛాలెంజ్లు చేస్తే ఒకటి మా చెల్లెలు గెలిచింది, పానీపూరి ఛాలెంజ్. పిజ్జా ఓడిపోతుంది, నేనే గెలిచా మొత్తానికి పిజ్జా ఛాలెంజ్. భవాని పనిష్మెంట్ చెప్పాలి, పనిష్మెంట్ నువ్వే చేయాలి. లాస్ట్ టైం కూడా చేయాలా? కామెంట్ పెట్టండి, కామెంట్ పెడితే చేస్తానన్నావు కదా, నేనే గెలిచానని చెప్పి కామెంట్ పెట్టారనమాట. ఈ రోజు కూడా నేనే గెలిచా, ఇదిగో సాక్ష్యం ఇదే. పనిష్మెంట్ ఏంటంటే పచ్చిమిర్చి లేదా లెమన్, నీ ఆప్షన్, నీ ఇష్టం, నీకు ఏది తినాలనిపిస్తే అది తినొచ్చు, ఆస్వాదించచ్చు. ఓడిపోతానండి. ఏం తింటున్నావు? పచ్చిమిర్చి. బో గుంటూరు అమ్మాయి కాబట్టి పచ్చిమిర్చి తింటానని శపథం చేసింది. కానీ ఎలా నీ తిను. పనిష్మెంట్ అంటే మరి పనిష్మెంట్ లాగే ఉంటది. కారాలు బాగాలేదంటారులేండి, మా చెల్లికి కొంచెం తక్కువే. వా మా చాలా అయ్యయ్యో. ఛాలెంజ్ పనిష్మెంట్ తో కంప్లీట్ అయింది అనమాట. సాడిజం కనిపిస్తుందా? సరే ఓకే, నెక్స్ట్. వాటర్ తాగు. అయ్యయ్యో, కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అయ్యో, కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. ఆ వాటర్ తాగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. బాయ్ చెప్పు. బాయ్.